వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనతో పాటు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, ఈసారి ఫెస్టివల్ ఏ విధంగా సాగిందంటారు? ఎంతమంది జనాభా ఎక్స్పెక్ట్ చేశారు మొత్తంగా? చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. భగవంతుడి దయ, అల్లా దయ. ఎక్కడ కానీ చిన్నపాటి ఎక్కడ కానీ ఇష్యూస్ లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా, ఎవరు ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా జరిగింది. గత సంవత్సరం కన్నా కంపేర్ చేస్తే దాదాపు 20-25% జనాభా పెరిగారు. కారణం ఏంటంటే న్యాచురల్గానే మనకు 10-15% పెరుగుతారు ఎవ్రీ ఇయర్. కానీ ఈ సంవత్సరము వీకెండ్ అవ్వడం, సండే అంటే శనివారం మిడ్ నైట్ గంధం రావడం, సండే వీకెండ్ రావడం, చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల వాళ్ళందరూ చాలామంది ఎక్కువ వచ్చారు. ఈసారి వీఆర్ విజిబుల్లీ ఆ డిఫరెన్స్ చూడగలుగుతున్నాం. మొత్తం జామ్ అయిపోయింది. అంటే ప్రజలు అంతమంది ఎక్కువ వచ్చారు. దీన్ని బట్టి కానీ రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు చేర్పులు కానీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మేము చూసిన తర్వాత నెక్స్ట్ టైం ఇంకొద్దిగా బాగా ఏర్పాటు చేస్తాం. అంటే మెయిన్గా మీరు అన్నట్టు సండే ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చారు. కనీసం మనిషి రాపిడి అటువంటి పరిస్థితి ఉండింది. సో దీనికి అంటే జనాభా ఎక్కువ వచ్చారనుకోండి, అఫ్కోర్స్ నెక్స్ట్ ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు? బేసిక్లీ ఏంటంటే మనకు కేవీఆర్ పెట్రోల్ పంప్ కాడ నుంచి 2-వే ఒకే దారిలో రావడం పోవడం అన్నీ జరుగుతున్నాయి. దాన్ని కొద్దిగా 1-వే చేసే ఆలోచన ఉంది. మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గారితో అందరితో మాట్లాడినప్పుడు కానీ కొన్ని మార్పులు నెక్స్ట్ టైంకి ఖచ్చితంగా ఉంటాయి. డిసిగ్నేటెడ్ దారులు ఉంటాయి. ఇప్పుడు కొన్ని మున్సిపల్ వెహికల్స్ కానీ ఉన్నాయి, డ్రైనేజ్ క్లీనింగు ఇటువంటి అన్నీ కానీ ప్రతిసారి తిరగకుండా మిడ్ నైట్ ఎప్పుడో ఒకసారి తిరిగేటట్టు దాన్ని కొన్ని ఏర్పాట్లు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయాల్సి ఉంది. అది కానీ చేస్తాం. సో చివరిగా ప్రజలకు ఏమన్నా మీరు చెప్పదలుచారా ఈసారి? వచ్చిన ప్రతి భక్తులకి నెల్లూరు నగరం తరపు నుంచి, వక్ఫ్ బోర్డ్ తరపు నుంచి మీ అందరికీ వచ్చిన దానికి మీ అన్ని కోరికలన్నీ తీరాలని భగవంతుడిని కోరుకుంటూ, రొట్టెలు తింటే మాత్రం కోరికలు తీరవు, దాంతోపాటు డెడికేషన్ ఉండాలి, కష్టపడాలి. విద్యార్థులకైతే మళ్ళా చెప్తున్నాను, నేను విద్యార్థులకి కష్టపడాలి, ఛాలెంజెస్ ఉన్నాయి, కాంపిటీషన్ ఉంటుంది, డెడికేషన్ అవసరం. ఈ రొట్టెలు దేవుడు ఆశీస్సులు ఎక్స్ట్రా. అది ఫండమెంటల్గా మన దగ్గర డిటర్మినేషన్ ఉండాలి. సో తాలీమే హునర్కి సంబంధించి ఏమన్నా? తాలీమే హునర్ జీవితంలో నేను అచీవ్మెంట్, ఇంకా ఒక ఇన్స్పైరింగ్. ఇది రాబోయే తరాలకి, రాబోయే నాయకులకి ఇది ఒక ముందుకు వెళ్ళాల్సిన ఒక మంచి స్కీమ్. ఇది పేద బిడ్డల కోసం ఏర్పాటు చేసిన స్కీము. పేదరికం అనేది ఎక్కడ కానీ విద్యకు అడ్డు కాకూడదు, నాణ్యమైన విద్య ఇవ్వాలి. ఆ విద్య కోసమే పోరాడుతున్నాము. అందరికీ, బిడ్డలందరికీ యొక్క విద్య వచ్చేటట్టుగాని చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి అందరికీ కూడా విద్య రావాలి. విద్య ద్వారానే అంటే రొట్టె తీసుకోవడం కాదు, తీసుకున్న తర్వాత ఆ దిశగా పనిచేయాలని చెప్తూ ఉన్నారు. ఆ దిశగా కృషి చేస్తేనే సక్సెస్ అనేది వస్తుందని తెలియజేస్తున్నారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.